చంద్రముఖి పోయింది నా కడుపులో బిడ్డయ్యా, ఎలా మర్చిపోమంటా? ఎవరు చేశారో తెలీదు గాని నా ఉసురు పోసుకున్నారు. లక్ష్మి, నువ్వు కూడా నన్నే అనుమానిస్తున్నావా? నేనంత కసాయిదాన్ని కాదు లక్ష్మి. నీ గురించి నాకు తెలీదా? నేను ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి నువ్వు నన్ను ఎంత బాగా చూసుకుంటున్నావో నాకు తెలుసు. అమ్మగారు అని నేను పిలిస్తే ఆ తేడా ఎందుకు లక్ష్మి? నువ్వు ఈ ఇంటి కోడలివే కదా అని అక్క అని పిలవమన్నావు. సొంత చెల్లెలాగా చూసుకున్నావు. నా కష్ట సుఖాలు పంచుకున్నావు. నిన్నెందుకక్క అనుమానిస్తాను? అసలు నువ్వే లేకపోతే నేను ఇంట్లో ఉండేదాన్నే కాదేమో. ఆయన ఏదో ఆవేశంలో అన్నాడని నువ్వు పట్టించుకోకు. నీ మనసు మంచిదక్క. ఎవరిని బాధ పెట్టి మనిషివి కాదు నువ్వు. అవును వసుదమ్మా, నువ్వు ఇంట్లో అడుగు పెట్టిన కాడి నుంచి నిన్ను చూస్తున్నాం. నువ్వేందో మాకు తెలవదా? బాధపడకు వసుదమ్మా, దీనికి అదృష్టం రాసి పెట్టలేదు అనుకుందాం. లక్ష్మి, విరాట్ మీద నీకేమైనా అనుమానం ఉందా అమ్మా? నాకెందుకో ఇంకా వాడి మీద అనుమానం కలుగుతోంది. వాడు ఇంకా మారలేదనిపిస్తోంది. నాకెవరి మీద అనుమానం లేదు పెద్దయ్య. ఆ దేవుడే నాకు తల్లయ్యే భాగ్యాన్ని పోగొట్టాడని బాధపడ్డా తప్ప నేను చేసేదేమీ లేదు. ఇదే శంకర్ సూర్య ఇల్లు. రా, లోపలికి వెళ్దాం. ఏంది మంజరి ఇట్లొచ్చినావు? శంకర్ని కలవాలి సాంబా. శంకర్ అని ఇంట్లో లేడే, పని మీద బయటికి పోయిండు. ఇంతకీ శంకర్ అన్నతో నీకేంది పని? నాకు కాదు సాంబా, నా స్నేహితురాలికి ఒక చిన్న సమస్య వచ్చింది. శంకర్ సాయం అడుగుదామని తీసుకొచ్చాను. ఈ మధ్య నీకు సమస్యలు ఎక్కువవుతున్నట్టున్నాయి. ఏం చేస్తాను సాంబా, ఆడదాన్ని, అందులోనూ ఒంటరిదాన్ని. కష్టాలు నాలాంటి అమ్మాయికి కాక ఇంకెవరికొస్తాయి చెప్పు? కానీ ఇప్పుడు శంకర్ అన్న ఇంట్లో లేడు కదా. ఎప్పుడొస్తాడు? ఏమో, పని మీద పోయాడు కదా. అది అయిపోయినాకనే వస్తాడు. ఎంతసేపు అవుతుందో నాకు కూడా తెలియదు. మీరు మళ్ళీ ఎప్పుడైనా వచ్చి కలవండి. లేదండి, తను వచ్చే వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. అన్న ఎప్పుడు వస్తాడో ఏందో. అప్పటి వరకు మీరు ఇక్కడేం చేస్తారు?
మళ్ళీ ఎప్పుడైనా వచ్చి కలవచ్చు కదా. లేదు సాంబా, తను ఈరోజు ఎలాగైనా శంకర్ని కలిసి తీరాలి. కావాలంటే నేను వెళ్ళిపోతాను, తను మాత్రం ఇక్కడే ఉంటుంది. ప్లీజ్ సాంబా, అర్థం చేసుకో. సరే, లోపలికి వెళ్ళి కూర్చోమను. జాగ్రత్త, ఇది మనకి దొరికిన మంచి అవకాశం. ఎవరికీ అనుమానం రాకుండా చూసుకో. ఈ సాంబాగడితో కాస్త జాగ్రత్తగా ఉండు. ఏమాత్రం తేడా వచ్చినా మనిద్దరికీ డేంజరే. మరి నేను వెళ్తాను. అంటే ఇప్పుడు తన ఇంట్లోనే ఉండుంటుంది. ఈమె నన్ను చూసిందంటే నన్ను గుర్తుపట్టి ఎందుకొచ్చావని ఆరా తీసే ఛాన్స్ ఉంది. అలా జరిగితే విషయం పెద్దదవుతుంది. నేను ఆవిడ కంట్లో పడకముందే శంకర్ సూర్యుని కలిస్తే బాగుంది. తను ఎప్పుడొస్తాడో ఏంటో. అసలు ఇతను శంకర్ సూర్యనా కార్తీక? ఒకే పోలికలతో ఉన్న ఇద్దరిలా నటిస్తున్న ఒక్కరా? ఏమి అర్థం కావడం లేదు. ఏమీ అర్థం కావట్లేదు అంకుల్. నారాయణగాడు శంకర్ సూర్య బతికే ఉన్నాడని చెప్తున్నాడు. కార్తీక్ ఏమో అదే ఊళ్ళో ఉంటున్నాడు. అంటే కార్తీక్కి శంకర్ సూర్య గురించి తెలుసుంటుందా? తెలిసి కూడా మనతో ఎందుకు చెప్పట్లేదు? ఏంటో మేనక, అంతా గందరగోళంగా ఉంది. కార్తీక్ శంకర్ సూర్య ఒకే పోలికలతో ఉన్నారంటే నమ్మశక్యంగా లేదు. కార్తీక్ ఒక ఫ్యామిలీ కోసం రుద్రవనంలో ఉంటున్నట్టు చెప్పాడు. అది శంకర్ సూర్య ఫ్యామిలీనా అయ్యుంటుందా? ఎలా సాధ్యమవుతుంది మేనక? శంకర్ సూర్య చనిపోయి ఉంటే అలా జరిగే అవకాశం ఉంది. కానీ తను బతికే ఉన్నాడు కదా. మరి కార్తీక్కి ఆ ఊరికి ఏ సంబంధం ఉండుంటుంది అంకుల్? అతను మన దగ్గర అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముంటుంది? అదే నాకు అర్థం కావట్లేదు మేనక. ఇలా ఆలోచించడం కన్నా ఒకసారి కార్తీక్ ఫోన్ చేసి కనుక్కుంటే అంతా తెలిసిపోతుంది కదా మేనక. లేదంకుల్, కార్తీక్ నిజం చెప్పేవాడే అయితే మనకి ఎప్పుడూ చెప్పుండేవాడు. అతను కావాలనే మన దగ్గర ఏదో దాస్తున్నాడు. ఇప్పుడు మనం ఫోన్ చేసి అడిగితే నిజం చెప్పడం కాదు కదా, మనం అతని గురించి ఎంక్వైరీ చేస్తున్నామని తెలిసి ఇంకా జాగ్రత్త పడే ఛాన్స్ ఉంది. కాబట్టి మనమే డైరెక్ట్గా రుద్రవరం వెళ్ళి విషయం కనుక్కోవాలి. రుద్రవరం వెళ్తావా? అక్కడికి వెళ్తే ఆ సాంబాగారితో నీకు ప్రమాదం కదా మేనక. నిజమే అంకుల్, కానీ వాడికి భయపడుతూ కూర్చుంటే మన అనుమానం ఎప్పటికీ తీరదు. కాకపోతే కాస్త జాగ్రత్త పడాలి. అంతేకాదు, మన రుద్రవరంలో ఉన్న విషయం కార్తీక్కి కూడా తెలియకూడదు. ఆ ఊరికి మళ్ళీ రావద్దని కార్తీక్ నాతో చెప్పాడు. మనల్ని మళ్ళీ ఆ ఊళ్ళో చూస్తే ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండనివ్వదు. కాబట్టి మనం ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా అన్ని విషయాలు తెలుసుకోవాలి.
ఎవరమ్మా నువ్వు? నిన్నేనమ్మా. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? నమస్కారం అండి. నమస్కారం. నా పేరు జలజ. నేను శంకర సూర్య గారిని కలవడానికి వచ్చాను. ఆ విషయం చెప్పడానికి అంతలా కంగారు పడుతున్నావేమిటమ్మా? నేను శంకర్ సూర్య తండ్రిని. శంకర సూర్యకి తండ్రున్నాడంటే ఇతను నిజంగానే కార్తీక్ అయి ఉండడా? కూర్చోమ్మా, శంకర్ వస్తాడు. రే సాంబా, పెద్దయ్యా, ఈ అమ్మాయి శంకర్ కోసం వచ్చిందట. తెలుసు పెద్దయ్యా, నేనే ఇక్కడ కూర్చోమని చెప్పినా. అలాగా? మరి ఆ అమ్మాయి కాఫీ టీలు ఏమైనా ఇచ్చారా? లేదు పెద్దయ్యా, కొంచెం పనుండి బయటికి పోయి వచ్చిన. రేయ్, ఇంటికొచ్చిన అతిథి దేవుడితో సమానంరా, గౌరవించాలి. లేకపోతే ఆ దేవుడి కోపం వస్తుంది. అమ్మా వసుదా, కాఫీ మంచినీళ్లు పట్టరామ్మా. అలాగే మావయ్య గారు. నేను చూసుకుంటే పెద్దయ్యా, మీరు వెళ్ళండి. కూర్చో అమ్మా. ఇప్పుడు గాని ఈ వచ్చి నన్ను చూసిందంటే లేనిపోని ప్రశ్నలన్నీ వేస్తుంది. భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? ఎలాగైనా నేను తన కంటే పడకుండా చూడు స్వామి. టీ వదినా, నేను చూస్తాను. ఎవరిచ్చారు సాంబా? ఎవరో అన్నని కలవడానికి వచ్చిండ్రు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటా గానీ నువ్వు వెళ్ళి వంట సంగతి చూడు. మస్తు ఆకలిస్తుంది. అలాగే. అవును, నువ్వు ఆ రోజు వచ్చినప్పటి నుంచి ఈ ఊర్లోనే ఉన్నావా? అవును, కాస్త పనుండి ఉన్నాను. వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నా, ఏదో కంగారు పడుతూనే ఉన్నావు. ఏంది సమస్య? అబ్బే, కంగారేం లేదు. శంకర సూర్య గారితో మాట్లాడాలని ఎదురు చూస్తున్నాను, అంతే. అన్నతో మాట్లాడడానికి అంత కంగారు పడుతున్నావు ఎందుకు? నీ సమస్య ఏందో అన్నకు పూర్తిగా చెప్పు. అది ఎంత పెద్ద సమస్య అయినా సరే అన్న చిటికలో పరిష్కరిస్తాడు. అలాగే. నువ్వు నాతో మాట్లాడడానికి ఇంత కంగారు పడుతున్నావు, ఇంకా అన్నతో ఏం మాట్లాడతావు ఏందో. ఇంకా ఎప్పుడు వస్తావు శంకర్? ఇక్కడ టెన్షన్తో చచ్చిపోతున్నా. కార్తీక్, ఎక్కడున్నావురా? ఏం చేస్తున్నావురా? నీకోసం అందరం ఎంత వెతుకుతున్నామో తెలుసా? నా బాధ నీకు అర్థం కావడం లేదు కార్తీక్. నిన్ను వదిలి నేను ఉండలేనురా. ఒంటరిదాన్ని అయిపోయాను కార్తీక్. జలజ మేనకలు కూడా నీకోసం వెతుకుతున్నారు. జలజ అయితే నువ్వు రుద్రవరంలోనే ఉన్నావన్న అనుమానంతో అక్కడికి వెళ్ళింది. ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. మేనకేమో నువ్వు వేరే ఊర్లో కలిసావని చెప్తోంది. అసలు నీ పోలికలతో వేరొకరు ఉండటం ఆశ్చర్యంగా ఉంది కార్తీక్. ఇదెలా సాధ్యం? ఏమీ అర్థం కావడం లేదు. ఇదేంటి, ఆంటీ ఫోన్ చేసింది?
అతను నిజంగా మన కార్తీక్ కాదా జలజ? కనుక్కున్నావా? కనుక్కున్నానండి. కార్తీక్ అయితే శివలింగ పచ్చిపొట్టు భుజంపై ఉండాలిగా, కానీ ఇతనికి లేదు. అవును, అతను కార్తీక్ కాదు. ఎందుకంటే మేనక కార్తీక్ ని వేరే ఊర్లో కలిశానని చెప్పింది. త్వరలోనే వస్తానని కార్తీక్ మేనకకి చెప్పాడట. ఓ మేనక మాటలు నమ్మకండి ఆంటీ. మిమ్మల్ని కూల్ చేయడానికి అబద్ధాలు చెప్పినా చెప్తుంది. నాకైతే ఇంకా అనుమానంగానే ఉందండి. శంకర్ సూర్య కార్తీక్ ఒక్కరే అనిపిస్తుంది. నా డౌట్ క్లియర్ అయ్యేంత వరకు ఈ ఊరు నుంచి నేను అడుగు కూడా బయట పెట్టనంటే, నేను హైదరాబాద్ తిరిగి రావడం అంటూ జరిగితే అది కార్తీక్తోనే అంటే. జలజ, ఉంటాను. జలజ నా మాట విను. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. నిజంగా ఒకే పోలికలతో ఇద్దరున్నారా, లేదా కార్తీకే ఇద్దరిలా నటిస్తున్నాడా? కార్తీక్ ఎక్కడున్నావురా? ఏందన్నా లేట్ అయింది? అవును సాంబా, ఎంఆర్ఓ ఆఫీస్లో లేట్ అయింది. అన్న, నిన్ను కలవనీకి ఒక అమ్మాయి వచ్చిందన్న. ఎవరు సాంబా? అదే అన్న, మన మంజూరు ఉంది కదా, ఆమె దోస్తన్న. మీతో ఏదో మాట్లాడాలని వచ్చింది. నేనే లోపల కూర్చోబెట్టా. రానా? ఇదేంటి జలజ ఇక్కడికి వచ్చింది? గొప్ప తీసిన మీద తను ఒక్కతే వచ్చిందా లేక అమ్మ కూడా వచ్చి ఉంటుందా? నీకోసం చాలాసేపు నుంచి ఎదురు చూస్తుందన్నా. నేను మాట్లాడతానులే, నువ్వు వెళ్ళు. సరే అన్న. మీరు నన్ను హైదరాబాద్లో కలిశారు కదా? అవును, అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. మీరు వెతుకుతున్న వ్యక్తి నేను కాదని ఆ రోజే చెప్పాను కదా. చెప్పారు, కానీ ఏదో ఒక మూల చిన్న అనుమానం, ఆశ, అవి తీర్చుకోవాలని మీతో మాట్లాడడానికి వచ్చాను. మరి ఏదో సమస్యని అబద్ధం ఎందుకు చెప్పారు? అలా చెప్పకపోతే మిమ్మల్ని కలవలేను కదా. అబద్ధం చెప్పడం అన్నా చెప్పేవాళ్ళన్నా నాకు నచ్చదు. నేను చేసింది తప్పే, కానీ మిమ్మల్ని కలవడానికి నాకు వేరే మార్గం కనిపించలేదు. ఇంతకీ నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? చెప్తాను, కానీ అలా బయటికి వెళ్ళి మాట్లాడదాం ప్లీజ్. పదండి. ఇప్పుడు చెప్పండి. సారీ. సరే చెప్పండి. ఏదో ఇంపార్టెంట్ కాల్ అనుకుంటాను. మీరు ఫోన్ మాట్లాడండి. అయ్యో అలాంటిదేం లేదు. పర్వాలేదు, మీరు మాట్లాడండి. జలజ, ఎక్కడున్నావు? ఎందుకు ఫోన్ కట్ చేస్తున్నావు? నేను శంకర్ సూర్య ముందే ఉన్నాను. అర్థం చేసుకోవేంటి? అదిగా జలజ, నువ్వు వెళ్ళి చాలాసేపు అయింది కదా, అందుకే కంగారు పడి నేను నీకు ఫోన్ చేస్తున్నాను. తొందరపడితే పనులు జరగవు మమ్మీ. అతను శంకర్ సూర్యేనా లేక అతనిలా నటిస్తున్న కార్తీక అని అర్థం కాక చస్తున్నాను. జలజ కూడా నా మీద డౌట్ వచ్చినట్టుంది.
అసలు తనకి ఈ ఊరు ఎలా తెలిసింది? ఇప్పుడు జలజ వాళ్ళ అసలు విషయం బయటపడితే చాలా ప్రమాదం. చాలా జాగ్రత్తగా జలజని మేనేజ్ చేయాలి. అలాగే ఈ విషయం కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడాలి. నువ్వు ఇలా కంగారు పెడితే ఎలా మమ్మీ? అది కాదు జలజ, నిన్ను కంగారు పెట్టడం కాదమ్మా, నేనే కంగారు పడ్డాను. ఇంతకీ అతను ఎవరు అనేది తెలిసిందా? ఏమైనా చేంజ్ని కనిపెట్టావా? నువ్వు ఫోన్ పెట్టిస్తేనే ఆ ప్రయత్నంలో ఉండగలుగుతాను. విరాట్, ఇప్పుడు చిన్నపాటితోనే సరిపెట్టుకుంటున్నా. కానీ నీ భార్యను కూడా చంపిన తర్వాత మాత్రం నాకు చాలా పెద్ద పార్టీ ఇయ్యాలి. అనుకున్నది అనుకున్నట్టుగా జరగని పశుపతి. పార్టీ ఏం కర్మ, నువ్వు ఏదడిగితే అది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు తెలుసు విరాట్. నువ్వు కూడా నాలాగే అనుకున్నది సాధించడానికి ఏం చేయడానికైనా వెనుకాడు. ఎందుకు వెనకాడాలి పశుపతి? ఈ జీవితం మనది, మనకి నచ్చినట్టుగానే బ్రతకాలి. ఎవడో బాధపడతాడనో ఇంకెవడో సంతోషపడతాడనో మనకి ఇష్టం లేకపోయినా మనమెందుకు రాజీ పడాలి? నీలో నాకు నచ్చింది ఈ తెగింపే విరాట్. జీవితంలో నువ్వు ఖచ్చితంగా లక్ష్మి వస్తుంది. నువ్వు ఇక్కడి నుంచి అర్జెంట్గా వెళ్ళిపోతావు. ఏంటి లక్ష్మి ఇలా వచ్చావు? భోజనం తీసుకొచ్చానండి. నేనేం తీసుకురమ్మని చెప్పలేదే. నేనే తీసుకొచ్చానండి. ఏంటి లక్ష్మి ఇది? ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిలో ఇంత శ్రమ తీసుకోవడం అవసరమా? పర్లేదండి. ఏంటి పర్వాలేదు? నీకేమన్నా అయితే? అసలే కొడుకుపోయిన బాధని తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు నీకు కూడా ఏదైనా జరిగితే నేను భరించలేను లక్ష్మి. అందుకేనా ఇంత ఆనందంగా మందు తాగుతున్నారు? పోయి బిడ్డ కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నా నాకు కడుపు సోకల్ని పిలిచి మీరు మాత్రం సంతోషంగా మందు తాగుతూ జల్సా చేస్తున్నారు కదా. లక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు? నా మనసులో మాట బయట పెడుతున్నానండి. నిజం చెప్పండి, నా కడుపులో బిడ్డను చంపాలని చూసింది మీరే కదూ? నీకేమైనా పిచ్చి పట్టిందా? నా కొడుకు చంపుకోవాలని నేనే చెప్పాను. అసలు నన్ను అంత మాట అనడానికి నీకు మనసులో వచ్చింది లక్ష్మి. ఆ రోజు మీతో కలిసి భోజనం చేసిన తర్వాత నాకు అలా జరిగింది. అందుకే నాకు మీ మీద అనుమానంగా ఉంది. నేను అందులో ఏదో విషయం కలుగుతాను. ఆ రోజు భోజనం తీసుకొచ్చింది నువ్వే కదా లక్ష్మి. నేనేలా అందులో విషయం కలుపుతాను? అదంతా నాకు తెలియదు, కానీ నాకు మాత్రం మీరే ఏదో చేసుంటారనిపిస్తోంది. మొదటి నుంచి మీకు నేనన్నా నా కడుపులో పెరుగుతున్న బిడ్డ అన్నా ఇష్టం లేదు. మమ్మల్ని ఎలాగైనా వదిలించుకోవాలని మీరిలా చేసుంటారు. లక్ష్మి, మొదట్లో నేను మిమ్మల్ని వదిలించుకోవాలని చూసిన మాట వాస్తవమే. కానీ నా తప్పేంటో నేను తెలుసుకున్న తర్వాత నీ మీద, మనకి పుట్టబోయే బాబు మీద చాలా ప్రేమ పెంచుకున్నాను. మనం ముగ్గురం కలిసి హ్యాపీగా ఉండాలని ఎన్నో కలలు కన్నాను. ఆ కలలని కరిగిపోయేసరికి ఆ బాధను తట్టుకోలేకే తాగుతున్నాను. కానీ ఆనందంతో తాగుతున్నానని ఎలా అనుకున్నావు లక్ష్మి? నేను మారానని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్మితే చాలనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వే నన్ను అనుమానిస్తున్నావు. నేను ఏం చేయను లక్ష్మి? వదిన గదిలో గన్నేరుకాయలు దొరికాక కూడా నువ్వు వదిన అనుమానించకుండా నన్ను అనుమానిస్తుంటే నేను ఎలా నిరూపించుకోగలను లక్ష్మి? అక్క అలా చేసుండదండి. తనేంటో నాకు తెలుసు. అంటే తన మీద ఉన్నంత నమ్మకం నీకు కట్టుకున్న భర్త మీద లేకుండా పోయిందా? ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? చూడండి, ఏ
కేవలం నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం మాత్రమే నేను మీతో కలిసి ఉండాలనుకున్నాను. అంతేకాని మీ భార్యగానో గొప్పింటి కోడలుగానో బ్రతకాలని నేనేనాడు కోరుకోలేదు. ఆ ఆశ కూడా నాకు లేదు. ఇప్పుడు ఆ బిడ్డే నాకు లేకుండా పోయింది. ఇక నేను మీతో కలిసినా లేకపోయినా ఒకటే. ఇప్పటి వరకు నాకు మీ మీద అనుమానం మాత్రమే ఉంది. అదే నిజం రుజువైతే మాత్రం నేను మిమ్మల్ని ఊరికే వదలను. నేను నన్ను కూడా చంపడానికి వెనకాడకపోవచ్చు, కానీ నేను చచ్చేలోపు మీ గురించి అందరికీ తెలిసేలా చేస్తాను. నేను మిమ్మల్ని ఊరికే వదలను. మీ గురించి అందరికీ తెలిసేలా చేస్తాను. మాట్లాడడం పూర్తయిందా? ఇప్పుడు చెప్పండి. ఇది నా భర్త. ఆశ్చర్యంగా ఉంది. అచ్చో నాలానే ఉన్నారు. అందుకేనండి ఆ రోజు మిమ్మల్ని చూసి నా భర్త అనుకున్నాను. ఇప్పటికీ అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నారు? పోలికలు ఒకేలా ఉన్నంత మాత్రాన ఇద్దరు ఒకళ్ళే అయిపోతారా? ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా? అది కదండి. చూడండి, మీరు ఈ మాట నాతో అన్నారు కాబట్టి సరిపోయింది. ఇదే మాట ఈ ఊళ్ళో ఇంకెవరితోనైనా అనుంటే నిల్చున్న చోటే పాతేస్తారు. నేను ఇదివరకే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నేను శంకర్ సూర్య. నేను వేరు, మీ భర్త వేరు. ఇతనికి నాకు ఏ సంబంధం లేదు. నా మాట విని ఈ ఊర్లో నుంచి వెళ్ళిపోండి. ఎప్పుడు రావద్దు. ఏమండి, నా మాట వినండి. నేను మీ గురించి సీరియస్గా తీసుకోకముందే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం. అంకుల్, యశోధర జలజ ఈ ఊరొచ్చారంటే వాళ్ళెక్కడున్నారో ఈ నారాయణకి తెలిసే ఉంటుంది. వీళ్ళని అడిగి కనుక్కుంటే వాళ్ళెక్కడున్నారన్న విషయం తెలుస్తుంది. అలాగే మళ్ళీ వస్తున్నారేంటి? ఇప్పుడేం అడుగుతారు? ఏయ్, యశోధర జలజ ఈ ఊరొచ్చారని తెలిసింది. ఎక్కడున్నారా వాళ్ళు? అనుకున్నా మీరు ఈసారి కూడా ఎంక్వైరీ చేయడానికి వచ్చుంటారని ముందే అనుకున్నా. అవును, వాళ్ళు ఈ ఊళ్ళోనే ఉన్నారు కానీ ఎక్కడున్నారో మాత్రం తెలియదండి. ఏమండి, మీరు కొట్టినా చంపినా ఇదే నిజమండి. ఎందుకంటే ఒక రైల్వే ఎంక్వైరీ ఆఫీసర్ని రైలు ఎప్పుడు వస్తుంది అని అడిగినట్టు అందరూ కలిసి ఈడేడి ఆడేడి అని అడగడం తప్ప ఇంకొక మాట కూడా మాట్లాడలేదండి. అంతెందుకు, మీరు ఇంతకు ముందే ఓసారి వచ్చారు వెళ్ళారు, మళ్ళీ మీరు ఇప్పుడు వచ్చారు అంటే మీరు ఎక్కడుంటారు అని నేను అడిగితే మీరు చెప్తారండి? ఏమండి, ఒక్క విషయం మాత్రం చెప్పగలనండి, మన హైదరాబాద్ బ్యాచ్ అంతా రుద్రవరంలోనే ఉన్నారండి. కానీ ఎక్కడున్నారో మాత్రం నాకు తెలియదండి. ఒక్కళ్ళో ఇద్దరు మిగిలి ఉండొచ్చండి. వాళ్ళు కూడా రేపో మాపో బ్యాగులు వేసుకొని ఎగేసుకుంటూ వచ్చేస్తారండి. ఏమండి, గ్రూప్ ఫోటో దిగచ్చు, మీరు కూడా ఉండండి, గుర్తుగా ఉంటుంది. ఉండండి చెప్తాను. మా మేనక వీడికేం తెలిసినట్టు లేదు. పోదాం పదమ్మా. ఏ పిల్లిగడ్డం, హలో క్యాట్ బియర్డ్, యు ఆర్ జీనియస్. నువ్వు చాలా తెలివి కలవాడివి అంటున్నాను. Yes, thanks. పదమ్మా. ఒరే నారాయణ, నువ్వు జీవితంలో ఎంత అనుభవం సంపాదించావు కానీ ఒక్కటి తెలుసు సావలేదురా.
ఆడు ఎదవే కావచ్చు, ఎదవని ఎదవా అని మొహం మీద అంటే ఊరుకుంటాడు. ఇప్పుడు నిన్నంటే ఊరుకుంటావు నువ్వు? అంతే కదా ఎవడైనా. కామను లైఫ్ లో ఇది కామన్, వదిలేసేయి. వెళ్ళండి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా ఈ విషయం తెలిసే వరకు మళ్ళీ మీరు రావాల్సిందే. జలజా, జలజా, ఏమైందమ్మా? ఏదైనా తేడా గమనించావా? ఏం లేదమ్మా, అతను శంకర్ సూర్య. అదేంటో మమ్మీ, అతన్ని చూడగానే నాకు తెలియకుండా నేనే అతనికి చేతులు జోడించి నమస్కరించాను. శంకర్ సూర్య అంటే ఏమనుకున్నావు జలజా? అతన్ని చూసిన వాళ్ళెవరైనా దండం పెట్టకుండా ఉండరు. అలాంటి మనిషి అతను. అయినా నేను ముందే చెప్పాను, మీరే వినలేదు. అతను కార్తీక్ ఫోటో చూసి ఇంత కూడా చలించలేదు మమ్మీ. కనీసం తన పోలికలతో ఉన్నాడేంటి అన్న ఆశ్చర్యం కూడా అతనిలో లేదు. నేను విషయం మొత్తం చెప్పాను, కానీ అతన్ని మనం ఎక్స్పెక్ట్ చేసిన ఏ రియాక్షన్ కనిపించలేదు. చాలా పద్ధతిగా డీసెంట్ గా మాట్లాడాడు. నాకే ఇదే అనిపించొచ్చేసింది. చూడు జలజ, విషయం అర్థమైపోయిందిగా. ఇక మీరు హైదరాబాద్కి వెళ్ళిపోండి. కార్తీక్ గురించి ఏదైనా విషయం తెలిస్తే నేనే మీకు ఫోన్ చేస్తాను. అతను శంకర సూర్య అని కన్ఫర్మ్ అయినా మనసులో ఏదో ఒక మూల అతను కార్తీకే అనిపిస్తోంది. నాకు అలాగే ఉంది జలజ. చివరిగా ఇంకొక్క ప్రయత్నం. ఏంటమ్మా అది? ఏంటి ఇంకొక ప్రయత్నమా? మీరు నన్నేదో చేసేలానే ఉన్నారు. శంకర్ సూర్యం తేలినా కూడా మీకు నమ్మకం కలగడం లేదంటే నేనేం చేయలేను. మీరు వెళ్ళిపోవడమే మంచిది, లేదంటే అందరికీ ప్రమాదమే. నేను మాత్రం మీకు సహాయం చేయలేను. నన్ను వదిలేసేయండి. ప్లీజ్ మంజరి, ఇంతవరకు ఓపిక పడ్డావు. ఇంకొక్క ఛాన్స్ తీసుకుందాం. అర్థం చేసుకో, ఇది నా కూతురు జీవితానికి సంబంధించిన విషయం. ప్లీజ్ మంజరి. అవును మంజరి, ప్లీజ్. సరే, ఏదో ఒకటి చేయండి. ఇంతకీ ఏంటి మీ ప్లాన్? నారాయణ, ఆ నారాయణ గాడిని కొద్ది రోజులు ఆ శంకర్ సూర్య ఇంట్లో ఉంచగలిగితే మన డౌట్ ని మనం క్లియర్ చేసుకోవచ్చు. అదెలా కుదురుతుంది మమ్మీ? వాణ్ణి కట్టిపడేసింది వాళ్లే కదా. ఏం పర్వాలేదు జలజ, ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నేను చెప్తానుగా. కానీ దీనికి మాత్రం మన మంజరి సాయం కావాలి. ఏంటో అడగండి, నాకు తప్పుతుందా? వాడు ఏందన్నా మంచిగున్నావా? మంచిగున్నా. ఏం సంగతి? అంతా మంచిగా ఉంది. సరే గాని సాంబా, ఏందంజన్నా, ఏంటి సంగతి? సంతకు పోయిచ్చినావా ఏంది? అక్కడి నుంచే వస్తున్నా సాంబా. నీకు ఈ పైసలు ఇద్దామని. ఏందన్నా, ఈసారి రేటు సరిగా గిట్టుబాటు అయినట్లేదు. పైసలు తక్కువగా అనిపిస్తున్నాయి. ఎక్కడ సాంబా, ఉన్న శనగలన్నీ అమ్మనికే 2 రోజులు పట్టింది. అంటే ఈసారి శనగలు నుక్సానికే అమ్మినావా? తప్పలేదు సాంబా, లేకుంటే ఈ మాత్రం పైసలు కూడా వచ్చేటివి కావు. అరే, మొత్తం నాకే ఇచ్చినావా? మరి నువ్వేం తింటావు? ఎట్లనో అట్లా గడుపుతా. నీ తాన పైసలు తీసుకొని చాలా దినాలైంది. ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తూనే ఉన్నా. అందుకని నీ గురించి సొంచాయించకుండా మొత్తం నాకే ఇస్తే ఎట్లా? నా అప్పు సంగతి తర్వాత గాని ఈ పైసలు నువ్వే ఉంచుకో. నాకు ఇప్పుడు ఏ అవసరం లేదు. ఒకవేళ ఉన్నా నాకు శంకరన్ ఉన్నాడు, తీసుకో. నీ మనసు మంచిది సాంబా, నువ్వు చల్లగుండాలి. నా గురించి నువ్వేం ఫిగర్ చేయట్లే, నాకేమవుతుంది? సరే, నేను పోయేస్తా.
అవును సాంబా, మొన్న విరాట్ బాబు నా తానికొచ్చి గన్నేరుకాయలు కావాలని అడిగిండు. ఎందుకని అడిగితే నీకెందుకు అన్నాడు. విరాట్ బాబుకి గన్నేరుకాయలతో పని నా బిడ్డ ఇంటికి వారసుడవుతాడని వదినే ఈ పని చేసి ఉండొచ్చుగా. విరాట్ బాబు! విరాట్ బాబు! విరాట్ బాబు! సాంబా ఏమైంది? విరాట్ బాబు ఉన్నాడా వదినా? లేడన్నా బయటికెళ్ళాడు. ఏం జరిగింది సాంబా? ఎందుకు ఇంత ఆవేశపడుతున్నా? ఆవేశపడకుండా ఇంకేం చేయాలి వదినా? ఏదైతే జరగకూడదని కోరుకున్నానో అదే జరిగిపోయింది. ఇంతకీ ఏం జరిగింది సాంబా? లక్ష్మి కడుపులోని బిడ్డ చనిపోవడానికి కారణం విరాట్ బాబే వదినా. పొలం దగ్గర పనిచేస్తున్నప్పుడు అంజన్న కలిసిండు. విరాట్ బాబు అతని దగ్గర గన్నేరు కాయలు తీసుకున్నాడంట. తన మీద అనుమానం రాకూడదని వాటిని నీ గదిలో పెట్టిండు. పొలం దగ్గరికి అన్నం తీసుకెళ్లిన లక్ష్మి కళ్ళు కప్పి లక్ష్మి తినే అన్నంలో కలిపిండు. విరాట్ బాబు మారిండని అందరూ నమ్మినారు. కానీ నాకు మాత్రం మొదటి నుంచి అనుమానంగానే ఉంది. లక్ష్మి మీద అంత ప్రేమ చూపించినప్పుడే ఎక్కడో తేడా జరుగుతుందని నా మనసు కనిపించింది. కానీ నిజం తెలియకుండా మాట్లాడడం ఎందుకులే అని ఊరుకున్నా. ఛా! ఇంత నీచానికి దిగజారుతాడు అనుకోలేదు. విడిచిపెట్టినదినా శంకరన్నకు చెప్పి విరాట్ బాబుకు శిక్ష పడేలా చేస్తాను. తొందరపడకు సాంబా. విరాట్ ఇలా చేశాడని తెలిస్తే ఆవేశంలో మీ అన్న ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారు. చంపినా చంపేస్తారు. లక్ష్మి జీవితం కాపాడాలని నువ్వెంత తపన పడ్డావో దానికి అర్థం లేకుండా పోతుంది. విరాట్ చేసింది తప్పే, క్షమించరాని నేరవే. కానీ క్షమించక తప్పదు. అతని మీద లక్ష్మి జీవితం ఆధారపడుంది. అతనికేమైనా అయితే లక్ష్మి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. అందుకని విరాట్ బాబు చేసిన నేరాన్ని దాచిపెట్టామంటావు వదినా? అతను మారలేదన్న అనుమానం మనసులో ఉన్నా అది బయట పెట్టనందుకే ఈరోజు లక్ష్మికి కడుపుకోత మిగిలింది. ఇప్పుడు ఈ విషయాన్ని కూడా దాస్తే రేపు లక్ష్మిని చంపుతాడు, అవసరమైతే అన్నను చంపుతాడు. చెప్పొదినా, ఎట్లా నమ్మమంటావు? నమ్మొద్దన్నా. అస్సలు నమ్మొద్దన్నా. ఒక్కసారి నమ్మినందుకే నన్ను అమ్మతనానికి దూరం చేశాడు. ఇంకా అతను మారతాడని మనం అనుకుంటే అది మన పిచ్చితనమే అవుతుంది. ప్రేమ గుడ్డిదంటారు, కానీ గుడ్డిగా ప్రేమిస్తే జీవితంలో చీకటి మిగులుతుందని నాకు అర్థమైపోయిందన్నా. ప్రేమించాలని అబద్ధమాడి ఆ తర్వాత నా ప్రేమనే కాదన్నాడు. ఇప్పుడు ఆ ప్రేమకి ప్రతిరూపాన్ని నాకు కాకుండా చేసిండు. స్వార్థం కోసం సొంత బిడ్డని చంపినోడికి క్షమాభిక్ష ఉండకూడదన్నా.